హాయ్ అండి. నేను మీ లిఖిత కౌశిక్. ఇట్స్ అ రియలీ వెరీ బ్యాడ్ డే. బట్ స్టిల్ మేము ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాం మారేడుమిల్లి రెస్టారెంట్‌కెళ్ళామనమాట. సో దట్ కొంచెమైనా మూడ్ బెటర్ అవుతుంది అని. ఇక్కడ థీమ్ అంతా కూడా ఫారెస్ట్ థీమ్ టైప్‌లో ఉంటుందనమాట. ఫుల్ చెట్లు అంటే ఆర్టిఫిషియల్ చెట్లు అండ్ లైటింగ్ అంతా కూడా బావుంది. సో స్టార్టింగే ఇలా స్నాక్స్ అండ్ ఆనియన్స్ సర్వ్ చేశారు. సో ఇది మెనూ అనమాట. సో మెనూలో చాలా ఐటెమ్స్ ఉన్నాయి. బట్ ఇన్ని ఐటెమ్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగితే ఒక 2 ఐటెమ్స్ సజెస్ట్ చేశారు. దాంట్లో మేమొచ్చేసి మ్యాంగో మటన్ చాప్స్ తీసుకున్నాము. సో మ్యాంగో మటన్ చాప్స్ అయితే చాలా బావుంది. బట్ చాలా పుల్లగా అనిపిచ్చింది. 1 ఆర్ 2 అయితే మనకి కొంచెం సఫిషియెంట్‌గా ఉంటుంది. బట్ ఎక్కువ తినే కొద్దీ కొంచెం పులుపుదనం అనేది ఎక్కువగా అనిపిస్తుందనమాట. సో మెయిన్ కోర్స్‌లోకి బొంగులో చికెన్‌లోని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశామనమాట. సో ఇది కూడా చాలా బావుంది. బట్ వీళ్ళ దగ్గర నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటి అంటే బిర్యానీతో పాటు దే సర్వ్డ్ కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్. సో బేసిక్‌గా ఎవరికైనా కర్డ్ రైస్ అలా తినాలనిపిస్తే సెపరేట్‌గా మళ్ళీ మనం ఆర్డర్ చేసుకోవాలి కదా! బట్ అలా కాకుండా వాళ్ళు ఇందులో ఇంక్లూడింగే మనకి కర్డ్ రైస్ ఇంకా సాంబార్ రైస్ ఇచ్చారనమాట. అదైతే నాకు చాలా బా నచ్చింది. అండ్ సాంబార్ రైస్, కర్డ్ రైస్ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఆర్డర్ చేసుకున్న దానికన్నా వాళ్ళిచ్చిన కర్డ్ రైస్ ఇంకా సాంబార్ రైసే ఇంకా టేస్టీగా అనిపించినాయి. ఫ్రీగా వచ్చినందుకు టేస్ట్ ఎక్కువ ఉందా అనేది తెలీదు. బట్ రియలీ టేస్ట్ చాలా బావుంది. సో ఓవరాల్‌గా టేస్ట్ అయితే అన్నీ బావున్నాయి. అండ్ ప్రైజింగ్ గూడా కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఫైన్. ఆ థీమ్ అదంతా కూడా చాలా బావుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేనిక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్‌తో తిన్నట్లు కనిపిస్తుంది. బట్ నేను రైట్ హ్యాండ్‌తోనే తింటున్నాను. నేనైతే కర్డ్ రైస్ తోటి ఎండ్ చేశాను. ఎన్ని తిన్నా కర్డ్ రైస్ తింటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! సో, మేబీ ఆ కాన్సెప్ట్‌తోనే వాళ్ళు కర్డ్ రైస్ అలా పెట్టారేమో. సో, ఎనీవేస్ ఫైనల్‌గా ఈ చిన్న పాన్ ఇచ్చారనమాట. సో, లోపల కొంచెం స్వీట్ అలా ఉంది. రిసీవింగ్ చేసుకున్న విధానం కానీ, సర్వింగ్ విధానం కానీ నాకు చాలా బా నచ్చినాయి. అండ్ ప్లేస్ కూడా చాలా బావుంది. పిల్లలతో వెళ్తే వాళ్ళు కూడా చాలా బా ఎంజాయ్ చేస్తారు. సో, మస్ట్ గో అని చెప్పొచ్చు. అండ్ ఇది ఎక్కడుంది అనేది లొకేషన్ కింద ట్యాగ్ చేస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు రియలీ థాంక్స్ అండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. అండ్ యాహ్! సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్.